సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించిన ఆ పార్టీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సభకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందజేస్తారు. న్యాయ సాధన సభ పేరుతో అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న సభకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఇప్పుడు అనంతపురం నగరంలోనే ఏర్పాటు చేస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా నమ్మకం కలిగిస్తూ ముందుకెళ్తున్నారని మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్ఎస్యుఐ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు అనంతపురంలో ఇంత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తున్నారు కదా, అంటే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గత 9.5 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు రాష్ట్రానికి కంప్లీట్గా అన్యాయం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైఖరికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీతో పాటు తొత్తులుగా మారినటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే వైసీపీ, వాటికి తొత్తుగా మారినటువంటి జనసేన, ఈ యొక్క 3 పార్టీలు కూడా గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ, ఇవి రెండు కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను, విద్యార్థులను కానీ, యువకులను కానీ, కార్మికులను కానీ, కర్షకులను కానీ, అన్ని వర్గాల ప్రజలను, అణగారిన వర్గాల ప్రజలను కూడా మోసం చేస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాలుగా మోసం చేసినటువంటి ఏవైతే ఇబ్బందులు కలిగించారో ఈ రాష్ట్రంలోని ప్రజానీకానికి, వాటిని తెలియజేస్తూ గతంలో 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథమైనటువంటి పరిపాలనతో 10 సంవత్సరాలుగా ఎంత అభివృద్ధిని తీసుకొని వచ్చిందో ఆ విషయాలను తెలియజేస్తూ వచ్చేటువంటి 10 సంవత్సరాలలో కానీ, లేదా మాకు గవర్నమెంట్లో మళ్ళీ 2024 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకొని రాబోతుంది, ప్రజలకు ఈ విధంగా 10 సంవత్సరాలు అన్యాయం చేసినటువంటి మిగతా పార్టీలను ఎదుర్కోవడానికి న్యాయంతో కూడినటువంటి ఏ విధంగా న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఉంటూనే ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు కానీ, ఈ దేశంలోని యువకులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులం పేరుతో విధ్వంసాలు రెచ్చగొడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీకి, తెలుగుదేశం పార్టీ వైఖరులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఒక మెసేజ్ను తీసుకొని వెళ్ళడం కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటి సభను దాదాపుగా 50,000 మందికి తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అనంతపూర్ ప్రజలు, రాయలసీమలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? రాష్ట్రానికి కోల్పోయినటువంటి 10 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తిరిగి నిర్మించడం కోసం, రాష్ట్రంలో పునర్నిర్మించడం కోసం ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నటువంటి మెసేజ్ను ప్రజలకు ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎక్కువ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజా ఆదరణ కూడా చూస్తున్నారు. ఈ దుర్మార్గమైన పాలన జగన్మోహన్ రెడ్డి కానీ, కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ ఈ పథకాలన్నీ మాయ పథకాలు పెట్టి ప్రజలు మోసం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దూసుకుంటున్నాడు, దాచుకుంటున్నాడు, ఇసుకను అమ్ముకుంటున్నాడు, స్కాములు చేస్తున్నాడు, భూములు అమ్ముకుంటున్నాడు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో అయితే ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలను కూడా అమ్మేసుకొని వేల కోట్లు అమ్మేసి తన డబ్బుని దోసేసుకుంటున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. తగిన మూల్యం చెల్లించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము సవాల్ చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసినటువంటి మంచి పనులు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనులను మళ్ళా కూడా మేము పునర్నిర్మాణంలోకి మళ్ళా వస్తున్నాము. మన దేశం అభివృద్ధి చెందడమే కాక మన రాష్ట్రం కూడా అగ్రపథంలో నడుస్తున్నటువంటి అభిప్రాయంతో మేము వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి సభ కాంగ్రెస్ చరిత్రలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి సభ. అదేవిధంగా తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలలా ఈ సభకు జనాలు విచ్చేస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే అరాచకాలని, ఆకృత్యాలని, దోపిడీలని ఈరోజు ప్రజలు ఈసడించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా నుంచి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతా ఉంది. న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతని, అవసరాన్ని ప్రజలు గుర్తించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులని ఈరోజు ఈ 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలన్నీ పోల్చుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారు. ఈరోజు ఈ అనంతపురంలో జరిగేటువంటి ఈ ఎన్నికల శంఖారావ సభకి దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వరకు స్వచ్ఛందంగా జిల్లా నుంచి ప్రజానీకం రావడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. మేము అనేక విలేజులు తిరుగుతూ ఉన్నాం, అనేక నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. ప్రతి చోట కూడా వేలాది మంది మరి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తేనే ఈరోజు రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతుంది, ఈ రాష్ట్రాన్ని నష్టపోయినటువంటి అన్ని అంశాల వారీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుంది. అది కూడా రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి నాయకత్వంలో అయితే మరింత ముందుకు తీసుకుపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఈ జిల్లా వాసులుగా, ఈ జిల్లా ప్రజానికం కూడా పెద్ద ఎత్తున కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా 50,000 పైచులకు మరి ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరై ఈ ఎన్నికల శంఖారావ సభని విజయవంతం చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునర్నిర్మించే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణ సభ పేరుతో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. కెమెరామెన్ నాగరాజ్తో సాయిప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.